రక్త క్యాన్సర్పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్ ప్రముఖ హిమటాలజిస్ట్, బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ నిపుణులు డాక్టర్ కరుణాకర్ తెలిపారు. ఈ సందర్భంగా హోటల్ మంజీరాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సరైన సమయంలో పరీక్షలు చేసి చికిత్స పొందితే చాలామంది రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా రక్త క్యాన్సర్ లక్షణాలు సాధారణ అనారోగ్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని అన్నారు. తరచుగా జ్వరం రావడం, అలసట, బలహీనత, ఇన్ఫెక్షన్లు పునరావృతం కావడం, కారణం లేకుండా బరువు తగ్గడం, శరీరంలో గెడ్డలు పెరగడం, రక్తస్రావం లేదా నీలిమచ్చలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హిమటాలజిస్ట్ను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి ప్రజలకు యశోద హాస్పిటల్స్ సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో తాను ప్రతి నెల 4వ గురువారం రాజమండ్రిలో గల యశోద మెడికల్ సెంటర్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాలవీరభద్ర, ఎగ్జిక్యూటివ్ రాఘవ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే రక్త క్యాన్సర్పై అపోహలు తొలగించాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ సంబంధించిన యశోద హాస్పిటల్స్ కింద డాక్టర్ కరుణ కుమార్ గారు వచ్చారు. ఆయన నోటి ద్వారానే దీనికి సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉన్నాయి, దాని కోసం అపోహలు ఎలా పోగొట్టాలనే విషయంతో చెప్తారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఈరోజు ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాన్సర్స్ వాటి ట్రీట్మెంట్ సరైన టైంకి గుర్తించకపోవడం వల్ల లేకపోతే అందకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడతారండి. ముఖ్యంగా అన్ని జబ్బులు రకరకాలు ఉంటాయి. దీంట్లో బ్లడ్ క్యాన్సర్స్ అనేవి అందరికీ తెలుసు, మనకి చాలా ప్రాణాన్ని కలిగించే జబ్బులుగా ఉంటాయి. వీటిని ఎంత త్వరగా గుర్తిస్తే సక్సెస్ రేట్ అంత ఎక్కువగా ఉండడం జరుగుతుంది. జనరల్గా బ్లడ్ క్యాన్సర్స్ అనేవి వైట్ సెల్స్ రావడం జరుగుతుంది. వైట్ సెల్స్ మనందరికీ తెలుసు, మనకందరికీ ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చే సెల్స్గా ఉంటాయి. సో వాటిలో క్యాన్సర్ వస్తే జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అయిపోవడం వల్ల వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడం ద్వారా ప్రాణహాని జరగడం చూస్తాము. అందువల్లనే బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనం త్వరగా గుర్తించినామంటే ఇన్ఫెక్షన్ బారిన పడకుండా పేషెంట్స్ రికవరీ అవ్వడము, ఈ ప్రాణహాని రాకుండా సక్సెస్గా బయటకు రావడం జరుగుతుంది. ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు లక్షణాలు జనరల్గా మనము గుర్తించడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లక్షణాలు ఏమి మనకి ప్రతి పేషెంట్కి బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటే శరీరం నుంచి బ్లీడింగ్ అవ్వడం అనేది ఉండకపోవచ్చు. ఇప్పుడు జ్వరం ఆగకుండా రావడము, జ్వరం వచ్చినప్పుడు సహజంగా అందరూ ఏమనుకుంటారంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అని అనుకొని ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకుంటా టైం వేస్ట్ చేస్తారు. ఇది చాలా సాధారణంగా గమనిస్తాము. ఏ జ్వరమైనా మీకు వారం దాటి నడుస్తుందంటే ఖచ్చితంగా బ్లడ్కి సంబంధించిన జబ్బు ఏదైనా ఉందా అనేది ప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్నిసార్లు ఈ ఫీవర్తో పాటు విపరీతంగా బరువు తగ్గడము, ఆకలి తగ్గిపోవడము, తర్వాత నైట్ టైం చెమటలు ఎక్కువగా పడడము, ఇటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉండడానికి కూడా అవకాశాలు పడుతుంది. అంటే కేవలం ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి బ్లడ్ క్యాన్సర్ కాదండి. మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కన్ఫర్మేషన్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ మన పల్లెటూరులో కానీ చిన్న ప్రాంతాల్లో కానీ ఈ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ అనేది అంత అప్గ్రేడ్ అయ్యలేదు. దానివల్ల ఏమవుతుందంటే డిలే అవుతుంది డయాగ్నోసిస్. సో గుర్తించడం అనేది లేట్ అవుతుంది. సో ఈ కారణాల వల్ల పేషెంట్స్ లేట్గా రావడము, ఇన్ఫెక్షన్తో వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ క్యాన్సర్ జనరల్గా కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండి పేషెంట్స్ సఫర్ ఉన్నప్పుడు కీమోథెరపీ ఇవ్వలేము కాబట్టి క్యాన్సర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఆల్మోస్ట్ 80%, 70% సక్సెస్ అవ్వాల్సిన కేసెస్ 20%, 30% వరకే రికవర్ అవుతుంది. సో ఈ లక్షణాలన్నింటినీ గుర్తించడం ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ జబ్బుల్ని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ హెమటాలజిస్ట్ అందుబాటులో లేరండి. ఇది కూడా ఇంకో ప్రాబ్లం. సో ఎందుకంటే హెమటాలజిస్ట్ మనం చూసినట్లయితే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కేవలం హైదరాబాద్ ప్రాంతంలో లేదంటే వైజాగ్ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ హెమటాలజిస్ట్ ఆంకాలజిస్ట్ డిఫరెంట్ అండి. మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ స్పెషలిస్ట్ డిఫరెంట్ ఉంటారు. హెమటాలజిస్ట్ ప్యూర్గా బ్లడ్కి ట్రీట్ చేసే డాక్టర్లు ఉంటారు. సో వీళ్ళ ఫెసిలిటీ కూడా అందుబాటులో లేకపోయేసరికి ఈ జబ్బులు కొద్దిగా నిర్లక్ష్యానికి గురవుతుంది. కాబట్టి ఈ జబ్బులపైన అవగాహన అందరికీ రావడం చాలా ఇంపార్టెంట్. మనం అలర్ట్గా ఉండి త్వరగా హెమటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడము, ట్రీట్మెంట్ తీసుకోవడం చేసుకున్నట్లయితే మనకి రికవరీ అవుతుంది. ఇంకా ఈ బ్లడ్ క్యాన్సర్స్లో ఇంకా అపోహలు ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ వస్తే నేను ఇంకా బతకనేమో, ఎక్కువ రోజులు ఉండనేమో అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ తీసుకుంటే
ఒకప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చిన 10 వాళ్ళలో కేవలం 2 బతికేవాళ్ళు. ఇప్పుడు దగ్గర దగ్గర 8 మంది సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అంటే అన్నీ ఒక రకంగా, కొన్ని నిజంగానే డేంజరస్ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, కానీ చాలా మటుకు ట్రీట్ చేయగలిగేది సింపుల్ ట్యాబ్లెట్స్తో బాగా చేసుకోగలిగే బ్లడ్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయని గుర్తించాలి. ఇంకా కొన్ని టఫ్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ ఏమీ చేయలేము అనే పరిస్థితిలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే అడ్వాన్స్ మెడికల్ ప్రొసీజర్ ఉంది. అది యూజ్ చేసుకున్నట్లయితే ఈ మిగతా టఫ్ క్యాన్సర్స్ కూడా ఎవరైతే మనం కాపాడలేమో అనుకుంటామో వాళ్ళని కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కాపాడగలుగుతాం. సో వీటి గురించిన అవగాహన చాలా ఇంపార్టెంట్, అందరికీ ఇన్ఫర్మేషన్ అందాలని కోరుతున్నాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి ఇండియాలో తీసుకుంటే 2010, 2005-10 ఆ ప్రాంతంలో స్టార్ట్ అవడం జరిగింది. తర్వాత గ్రాడ్యువల్గా అన్ని ప్రదేశాలకి ఇప్పుడు హెమటాలజిస్ట్ ట్రైన్ అయ్యి అన్ని ప్లేసెస్కి వెళ్ళి సెటిల్ అయ్యి వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్ తీసుకుంటే 2010, 2015 ఆ టైం నుంచి స్టార్ట్ అవడం జరిగింది. సక్సెస్ రేట్ 80%. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది కేవలం బ్లడ్ క్యాన్సర్స్లో కాదు, రకరకాల జబ్బుల్లో చేస్తాం. ఇప్పుడు క్యాన్సర్స్ కాని జబ్బులు ఉన్నాయి, ఏప్లాస్టిక్ అనీమియా, సికిల్ సెల్ అనీమియా, థెలసీమియా, కొన్ని జన్యు ప్రాబ్లమ్స్ వీళ్ళలో చేస్తాము. బ్లడ్ క్యాన్సర్స్లో కూడా చేస్తాం. ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ అనేది జబ్బు బట్టి, తర్వాత పేషెంట్ కండిషన్ బట్టి, ఎంత ఫిట్గా ఉన్నాడు అని బట్టి, ట్రాన్స్ప్లాంట్లో ఫుల్ మ్యాచా, హాఫ్ మ్యాచా, ఏం కండిషనింగ్ వాడుతున్నాం అని బట్టి చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇప్పుడు ఒకరికి బ్యాడ్ అయింది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, అందరికీ అదే అవుతుందని కాదు. సో ఒక్కొక్క కేసు డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ రేట్ మాట్లాడితే కొన్ని కేసెస్లో అయితే 90% వరకు ఉంది సక్సెస్ రేట్, 90%. కొన్ని కేసెస్లో అయితే కేవలం 50% వరకే ఉంది. ఇప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది ఆ పర్టికులర్ పేషెంట్ కండిషన్ బట్టి మాట్లాడాలనిపిస్తే జనరల్గా మనం మాట్లాడతాం. జనరల్గా 2 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. క్రానిక్ క్యాన్సర్స్ అంటాము, అక్యూట్ క్యాన్సర్స్ అంటాము. ఈ దీర్ఘకాలిక క్యాన్సర్స్ అనేవి తెలియకుండా బీపీ, షుగర్ లాగా లోపల తెలియకుండా ఉంటాయి. మనకి ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు బయటపడతాయి. బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు తెల్లగణాలు ఎక్కువ ఉండడం, ప్లేట్లెట్స్ ఎక్కువ ఉండడము, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండడం వంటి లక్షణాలు చూస్తాము. ఇంకా శరీరంలో కొన్ని లింఫ్ రంధ్రులు వాయడం, 1 లేదా 2 మల్టిపుల్ ఎక్కువ నంబర్లో లింఫ్ రంధ్రులు వాయడం వంటివి ఉండొచ్చు. అక్యూట్ క్యాన్సర్స్ అయితే జనరల్గా ఏంటంటే ఎక్కువ టైం తీసుకోవాలి. మనం ఏంటంటే ముందుగా తెలుసుకొని, ముందుగా టెస్టులు చేసుకొని కనిపెట్టి మనం అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి. సో ఉన్నట్టుండి విత్ ఇన్ వీక్స్లో నెలలో తెలుగుగా బయటకు వచ్చడం జరుగుతుంది. ఉన్నట్టుండి ప్లేటెట్స్ తగ్గిపోవడము, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, తెల్లకణాలు తగ్గిపోవడం. అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్ విషయంలో అయితే మనము త్వరగా గుర్తించి, అంటే ప్రివెంటివ్, ముందుగా గుర్తించి మనము ప్రికాషన్స్ తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్ అయితే ఖచ్చితంగా మనం సింపుల్ బ్లడ్ టెస్ట్లో, సింపుల్ హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు బయటపడతాం. వాటిలో గుర్తించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, జనరల్గా క్యాన్సర్లు అన్నప్పుడు 2 రకాలు జనరల్ ఉంటాయి. రక్తానికి వచ్చే క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్, శరీర అవయవాలకు వచ్చే క్యాన్సర్స్. శరీర అవయవాలకు వచ్చే క్యాన్సర్ అంటే మనకి స్టొమక్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్లు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లకి చాలా మట్టుకు అలవాట్లకు సంబంధం. స్మోకింగ్, ఆహారపు అలవాట్లు, ఇవన్నీ ఉంటాయి. ఇంకా జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావడం కూడా చూస్తాం కొన్నిసార్లు. కాకపోతే బ్లడ్ క్యాన్సర్స్ ప్రత్యేకం. ఎందుకు అంటే చాలా మట్టుకు ఇవి ఫ్యామిలీలో రన్ కావు. మన పేరెంట్స్కి ఉంది కదా అని చెప్పి మన పిల్లలకి రావడం అనేది జరగదు, చాలా అరుదుగానే అవుతుంది. అలవాట్లకి, ఆహారపు అలవాట్లకి అస్సలు సంబంధం లేదు. మనం ఎంత నీట్గా ఉండి, ఎంత మంచి డైట్ తీసుకున్నా, ఎంత హెల్తీ డైట్ తీసుకున్నా, ఎక్సర్సైజ్ చేసుకుంటే, ఎంత ఫిట్గా ఉన్నా కానీ బ్లడ్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవడం కష్టం. కాకపోతే అంత సాధారణంగా వచ్చే జబ్బులు కావు, ఇన్ఫెక్షన్లు వచ్చినట్టు రావు. బ్లడ్ క్యాన్సర్ చాలా అరుదుగానే వస్తాయి. కానీ ఈ మధ్య కొద్దిగా ఇన్సిడెంట్స్ పడడం జరుగుతుంది. చాలా మట్టి కేసెస్లో చెప్పలేము ఎగ్జాక్ట్ రీజన్.